దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మనము ధ్యానం చేద్దాం. 16వ అధ్యాయము 13వ వచనము చూడండి. 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మీకు వందనాలు, స్తోత్రాలు. మా పోషకుడవు, మా సంరక్షకుడవు, మాకు చాలిన దేవుడవు, మాతో కూడా ఉన్న దేవుడవు, అందుని బట్టి స్తుతిస్తున్నాం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ ఉదయకాలమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే స్తోత్రం. మా ప్రభువా, నీ వాక్యం చదువుకున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురమ్మని మీకు అప్పగించుకుంటున్నాము. చదువుకున్న లేఖనం దీవించి, చదవబోయే లేఖనాలు దీవించి, ఆశీర్వదించి మాట్లాడమని, పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించి నీ మాటలు మాకు వినిపింపచేయమని దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో మనం చదువుకున్నటువంటి ఈ 16వ అధ్యాయం దావీదును రాజుగా అభిషేకించటం మనము చూడగలుగుతాం. గత దినమందు మనము 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసినాం. 15వ అధ్యాయంలో దేవుడు సౌలుకు ఆజ్ఞాపించిన మాటలు మనం విన్నాం. అమాలేకీయులను నిర్మూలన చేయి, వారు నా ప్రజలైన ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు విరోధులు అయినారు కాబట్టి వాళ్ళను కనికరింపొద్దు, పెద్దలను, యవనస్తులను, పిల్లలను, పసిపిల్లలను, గొర్రెలను, ఎడ్లను, ఒంటెలను అన్నీ కూడా నిర్మూలన చేయండి అని దేవుడు చెప్పిన మాట. సమూయేలు వచ్చి సౌలుకు చెప్తే సౌలు వెళ్ళాడు, కానీ జనుల మాట విన్నాడు. మరి దేవుని మాట వినకుండా కొన్ని ఎడ్లను, కొన్ని గొర్రెలను, అదేవిధంగా రాజును కూడా చంపకుండా పట్టుకొని వచ్చినాడు. దేవుడు సమూయేలుతో చెప్పిన తర్వాత, వెళ్ళిన తర్వాత, మరి ఎందుకు నువ్వు దేవుని మాట వినలేదు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత నిన్ను దేవుడు రాజుగా ఉండకుండా తొలగించేసినాడు అనే సంగతి జ్ఞాపకం చేశాడు. ఇవి మనము విన్నాం, 15వ అధ్యాయంలో విన్నాం. ఇప్పుడు 16వ అధ్యాయంలో దేవుడు దావీదును రాజుగా అభిషేకించుట అనేది మనకు కనిపిస్తుంది. ఈ మాటలు శ్రద్ధగా మనం ఆలకించాలి. 1వ వచనములో అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖింతువు అన్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వెంతకాలం దుఃఖపడతావు, సౌలును గురించి నువ్వెంతకాలం ఏడుస్తావు, దుఃఖపడతావు, నీ కొమ్ము తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెస్సై యొద్దకు నేను పంపుతున్నాను, అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమింతును, నువ్వు లేయి అన్నట్టుగా చెప్పాడు.
ఇప్పుడు దేవుడు విసర్జించినటువంటి వారిని గురించి మనము ఏమంత బతిమాలుకోవాల్సిన అవసరం లేదు, ప్రార్థించాల్సిన అవసరం లేదు. దేవుడే విసర్జించినాడు, దేవుడే కాదనుకున్నాడు. అతని గురించి మనం పశ్చాత్తాపడటం ఏంటి దేవుని కాడ? వారిని గురించి మనం ఏడవటం ఏంటి దేవుని కాడ? అవునా? అవసరం లేదు. జరిగిపోయింది, విడిచిపెట్టేసాయి. జరగాల్సింది ఇక చూడనట్టుగా దేవుడు మాట్లాడినాడు. అందుకనే సమూయేలుతో ప్రభు అంటాను, లే, నీ కొమ్ము తైలంతో నింపుకో, బెత్లెహేమీయుడైన యెస్సై ఇంటికి పో, అతని కుమారులు ఒక్క నేను రాజుగా ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళు సమూయేలు అని సమూయేలుతో ప్రభు చెప్పగా, సమూయేలు అంటున్నాడు, నేనెట్లు వెళుతును? దేవునితో సమూయేలు అంటున్నాడు, నేనెట్టు వెళ్తాను? నేను వెళ్ళిన సంగతి సౌలు విన్న ఎడల అతడు నన్ను చంపేస్తాడు. నేను ఎట్లు పోవాలో చెప్పు దేవా? యెస్సై ఇంటికి ఎట్లా పోవాలి? నేను పోయిన సంగతి సౌలుకు తెలుస్తుంది. సౌలు వచ్చి నన్ను చంపుతాడు. అవునా? అప్పుడు దేవుడు అన్నాడు, నీవు ఒక పేయాను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించడానికి వచ్చితనని చెప్పు అన్నాడు. సరే, ఇవి వాస్తవమైతే గనక సమూయేలు నువ్వేం చేస్తావంటే, ఒక పేయ తీసుకో, యెహోవాకు బలి పశువును వధించడానికి వచ్చితనని చెప్పు. యెహోవాకు బలి పశువును వధించడానికి వచ్చితనని చెప్పు. అట్లా యెస్సైని బలర్పణమునకు పిలువు, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు నేను తెలియజేస్తాను అని చెప్పినాడు. నువ్వు అని ప్రభు ఆజ్ఞాపించినాడు. అయితే ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకించవలనని సెలవిచ్చినాడు. ముందే చెప్పలే, నేను దావీదుని ఏర్పాటు చేసుకున్నాను చెప్పలే. నువ్వు నేను ఎవరి పేరు చెప్తానో అతన్ని నువ్వు అభిషేకించు అని చెప్పినాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో మరుగున ఉంచుతాడు, చెప్పాల్సినప్పుడు చెప్తాడు. అది మనం గుర్తుంచుకోవాలా. లేదు ప్రభువా ముందే చెప్పు అంటే అది కుదరదు. కాబట్టి పో అని చెప్పినాడు. ఇప్పుడు చూడండి, 4వ వచనం చూడగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాడు. ఆ ఊరి పెద్దలు అని ఉంది. ఊర్లో ఎవరు ఉంటారు? ఊరిలో పెద్దలు ఉంటారు. పెద్దలు, ఊరికి పెద్దలు, ఆలోచనకర్తలు ఉంటారు. అవునా? ఈ ఊరికి పెద్ద ఎవరు అంటే చెప్తారు, పలునోళ్ళు పెద్ద అని. ఆనాడు కూడా బెత్లెహేములో పెద్దలున్నారు అనేది గుర్తుంచుకోవాలి. ఆ ఊరి పెద్దలు అనే మాట ఉంది. అతని రాకకు భయపడ్డారంట. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడ్డారంట. అంటే అతనిని కలుసుకుంటకు, సమయంలో కలుసుకోవడానికి భయపడ్డారు. ఆ ఊరి పెద్దలు భయపడి, సమాధానం వచ్చున్నావా అని అడిగినారు. సమూయేలు, అయ్యా సమాధానంగా వస్తున్నావా? ఎందుకంటే 15వ అధ్యాయంలో జరిగిన సంగతి ఒకవేళ వాళ్ళు విన్నారేమో. అందుకని ఒక దేవుని దాసుడు
ఒక ఊరిని దర్శించేటప్పుడు ఆ ఊరి పెద్దలు అడుగుతున్న మాట ఏంటంటే, సమాధానంగా వస్తున్నావా అని అడిగినారు. 5వ వచనం, అతడు సమాధానముగానే వచ్చి మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పినాడు. నేను సమాధానం వస్తున్నాను, అయితే మీరు శుద్ధులై బలికి రండి. బలిని సమీపించాలంటే మనం శుద్ధులై ఉండాలి. ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. దేవుడు ఆత్మ, మనము ఆత్మ కలిగిన వాళ్ళమై దేవుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాక్యం చెబుతుంది, నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని. కాబట్టి మీరు శుద్ధులై బలికి రండి అని చెప్పినాడు. బలికి రండి అని చెప్పినాడు. ఎస్ఐని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించినాడు. ఎస్ఐని అతని కుమారులను శుద్ధి చేసినాడు. ఎవరు? సమూయేలు. పెద్దలకేం చెప్పినాడు? మీరు శుద్ధులై బలికి రండి అని చెప్పినాడు. ఎస్ఐని తన ఇంటి వారిని సమూయేలే శుద్ధి చేసి బలికి అర్పించినాడు, బలి అర్పించినాడు. 6వ వచనం, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. సమూయేలు అనుకున్నాడు, ప్రభు చెప్పాడు ముందే, నేను ఎవరి పేరు చెప్తానో వారిని నేను అభిషేకించమని చెప్పినాడు. అయితే ఇక్కడ సమూయేలు చూడండి, ఎలియాబును చూసినాడు. సమూయేలు ఎలియాబును చూచి ఏమంటున్నాడు? యెహోవా, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చినాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనసు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనసులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు అన్నాడు. సమూయేలేమో ఎలియాబును చూచి అనుకున్నాడు, ఇతడే హైటున్నాడు, అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఇతడు సరిపోతాడు రాజుగా అని అనుకున్నాడు సమూయేలు. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు సమూయేలు, మనసులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనసులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనసులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయము లక్ష్య పెట్టును. మనుషులను పైరూపం చూస్తారు, అతని అందాన్ని చూస్తారు, అతని హైటును చూస్తారు, అతని స్థితిగతులను చూస్తారు, అతని ఆస్తిని చూస్తారు, పలుకుబడి చూస్తారు. కానీ నేనున్నానే, నేను హృదయమును చూస్తాను అని చెప్పాడు. హృదయం, మనస్సు దేవుడు చూస్తాడు. నీ హృదయం యథార్థమైందా, నీ మనస్సు సరైందేనా, అది దేవుడు చూస్తాడు. మనసును చూసేదేంది? పైరూపాన్ని చూస్తారు, అందం చూస్తారు, ఐశ్వర్యం చూస్తారు, బలగం చూస్తారు. అది కాదు అంటూ ఇట్లా అన్నాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అని, నేను అతను త్రోసివేసి ఉన్నాను అని చెప్పాడు. వచనం 8, ఎస్ఐ అబినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొన లేదు అన్నాడు. మొదట వాని త్రోసివేశాడు. ఎస్ఐ రెండో కుమారుని పిలిచినాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఇతని యెహోవా కోరుకోలేదు అని చెప్పినాడు. 9వ వచనం, అప్పుడు ఎస్ఐ
షమ్యాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదు అన్నాడు. 10వ వచనం. యెస్సై తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు అన్నాడు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పాను. 7 మందిని పిలిచినాడు. అంటే సమూయేలు యెస్సై ఇంటిలో 7 మంది ఉన్నారు. 7 మందిని పిలిస్తే సమూయేలు అన్నాడు, యెహోవా వీరిని కోరుకోలేదు, యెహోవా వీరిని కోరుకోలేదు అని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెస్సైని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు అన్నాడు. సమూయేలు అడుగుతున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? 7 మందిని పిలిచినావు, 7 మందినే ఉండేది నీ కుమారులు, ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు యెస్సై అంటున్నాడు, చూడండి, అతడు ఇట్లా అంటున్నాడు, ఇంకను కడసారి వాడున్నాడు, ఇంకను కడసారి వాడున్నాడు, చివరి వాడున్నాడు, లాస్ట్ వాడున్నాడు. అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పినాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడు. సమూయేలు ఉన్నాడు ఒకడు, కానీ వాడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపింపుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెస్సైతో చెప్పగా అన్నమాట. గొర్రెలు కాసే ఉద్యోగం దావీదుది. తన తండ్రి మందను అరణ్యములో తను మేపుతున్నాడు. 7 మంది పెద్ద కుమారులందరినీ ఇంట్లో పెట్టుకొని కడసాడివాడు చిన్నవాడిని గొర్రెలు గానికి పెట్టినాడు ఆ యెస్సై. ఎవరైనా, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా గమనించండి, చిన్నవాడిని ఎక్కువ ప్రేమిస్తారు. ఉదాహరణకు యాకోబు యోసేపును ప్రేమించినాడు. 10 మంది అన్నగారిని గొర్రెలుగానికి పంపించినాడు. యోసేపును తన కాడ ఉంచుకున్నాడు. యెస్సై ఏం చేసినాడు? 7 మందిని పెద్దవారిని ఇంటికాడ పెట్టుకొని కడసాడి వారిని దావీదును గొర్రెలుగానికి పెట్టినాడు. యెస్సైలో మనకు అనిపించింది అంటే స్వార్థంగా అనిపిస్తుంది. యాకోబులో మనకు అనిపించింది ఏంది? ప్రేమ కనిపిస్తూ ఉంది. చిన్నవాడిని పెద్దవారు ఏం చేయాలా? ప్రేమించాలా, అల్లారు ముద్దుగా పెంచుకోవాలా. లాస్ట్ వాడు చిన్నవాడు. కానీ వీళ్ళందరూ కలిసి దావీదును గొర్రెలుగాయనికే పెట్టినారు. చరిత్ర మనం చూస్తే సంగతి వేరే రకంగా ఉంది. సరే, వాక్యం చెబుతుంది. సమూయేలు అన్నాడు, పిలిపించు అన్నాడు. మనం కూర్చుందాం, పిలిపించు అన్నాడు. వచనం 12లో రాయబడిన మాట, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. దావీదు గురించి దేవుడు రాయించిన మాట. దావీదు గురించి దేవుడు రాయించిన మాట. అతడు ఎర్రని వాడంట, చక్కని నేత్రములు గల వాడంట, చూడ్డానికి సుందరమైన వాడు. ఇంత సుందరమైన వాడు, ఎర్రని వాడు, చక్కని నేత్రముల వాడిని ఎక్కడ పెట్టినారు? అరణ్యానికి పంపించినారు, గొర్రెలుగానికి పెట్టినారు. ఎంత స్వార్థమో! అవునా? చూద్దాం. అతడు రాగానే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. నేను కోరుకున్నవాడు ఇతడే, వారిని కాదు.
7 మంది అక్కడ నిలబడినారు, 7 మంది అక్కడ ఉన్నారు. నేను కోరుకోయింది ఇతడు, వారిని కాదు, ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవేక. నేను కోరుకున్నవాడు ఇతడు, కాబట్టి నువ్వు లేచి అతను అభిషేకించి అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. ఏ ఇంటిలో తునీకరించబడ్డాడో, ఏ సహోదరుల యొద్ద తునీకరించబడ్డాడో, ఇప్పుడు ఆ ఇంటిలోని ఒక ఉన్నత స్థాయికి దేవుడు అతను హెచ్చించినాడు. తునీకరించబడిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే కదా. కడసారి వాడు ఎందుకు పనికిరాడు అని దావీదును గొర్రెగాయని పెడితే, దావీదును దేవుడు తన అన్నగారి ముందు హెచ్చించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని ప్రభు చెప్పిన మాటను బట్టి దావీదు అరణ్యంలో దేవుణ్ణి గణపరిచేటువంటి వాడు అనే సంగతి మనం ఎరిగిన మాటనే, అవునా? కాబట్టి అందరి ఎదుట అభిషేకం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను అనే మాట చూస్తాం. ఎప్పుడైతే సమూయేలు అభిషేకించినాడో అప్పటి నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చారు. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను అనే సంగతి మనకు కనిపిస్తూ ఉంది. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన సంగతులు. సరే, మంచిది. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలనో వారిని ఏర్పాటు చేసుకుంటాడు. వాక్యంలో రాయబడిన మాట ప్రకారంగా మనము ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యాలను మనం చూస్తాం కదా. 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదును గురించి దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనం ఎరుగుదము. అక్కడ ప్రభు ఇలాగన్నాడు, ఆ మాటలు మనము చూడవచ్చు. నేను సౌలును విసర్జించి ఉన్నాను. అవునా? సౌలును నేను విసర్జించి ఉన్నాను. దావీదును నేను ఎన్నుకున్నాను. అతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తర్వాత అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో అతన్ని తొలగించి దావీదును వానికి రాజుగా ఏర్పరిచాను. ఆయన, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చాను అన్నమాట కనిపిస్తుంది. అందును బట్టి దావీదును రాజుగా ఎంపిక చేసుకున్నాడు దేవుడు. కడసారి వారిని రాజుగా ఎంపిక చేసుకున్నాడు దేవుడు. ఏ ఇంటిలో నీచుడు అనిపించబడ్డాడో అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి మన ఏర్పాటు ఏమిటో మనం గుర్తుంచుకోవాలా? దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్టుగా మనం జీవించే వారమై ఉండాలి. ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞ నెరవేరిస్తే ఆయన మనల్ని ఒక స్థాయిలో ఉంచుతాడనే సంగతి గుర్తుంచుకొని ఎంతో భయముతోనూ భక్తితోనూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.